హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో లాస్ట్ వీడియోలో దేని గురించి తెలుసుకున్నాం? ప్రవేశిక గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో ప్రవేశికలో కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి కదా, వాటిని అండ్ ప్రవేశిక మీద కొన్ని మేజర్ కేసెస్ ఉంటాయన్నమాట, వాటిని డిస్కస్ చేద్దాం. అయితే నార్మల్గా ప్రవేశిక మీద ఎలాంటి కేసులు ఉంటాయి? బెరుబారి కేసు, గోలక్నాథ్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, కేశవానంద భారతి కేసు, ఈ కేసెస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, పాలిటీ క్విక్ రివిజన్ కోసం మనం రీసెంట్గా ఒక కోర్స్ని లాంచ్ చేశాము. అయితే ఈ కోర్స్లో ఎలా ఉంటాయంటే టాపిక్ వైజ్గా ఒక్కొక్క టాపిక్కి వీడియో నోట్స్, ఆడియో నోట్స్, మైండ్ మ్యాప్స్ అండ్ ఓవరాల్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. అయితే ఈ కోర్స్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వెల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే యాప్ ఓపెన్ చేయగానే ఈ కోర్స్ 99 రూపీస్ అని చూపిస్తుంది, కానీ కూపన్ కోడ్ ఎంటర్ చేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ ఫస్ట్ 100 అని టైప్ చేయండి, మీకు జస్ట్ 50 రూపీస్కే వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సరే, ఇక టాపిక్ స్టార్ట్ చేద్దామా? అయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ప్రవేశిక గురించి కొన్ని బేసిక్ థింగ్స్ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో కొన్ని మేజర్ కీవర్డ్స్ ఉంటాయి, అవేంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ప్రవేశికలోని కొన్ని పదాలు అర్థం కానట్టుగా ఉంటాయి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా చూడండి. ప్రవేశికలోని ప్రతి పదం భారతదేశం యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అయితే ప్రవేశిక యొక్క పదం, దాని యొక్క అర్థం అండ్ పాలనా స్వభావం. ఫస్ట్ చూడండి, సార్వభౌమత్వం. భారతదేశం పూర్తి స్వతంత్ర దేశం, మనకు మనమే అధిపతి. యాక్చువల్లీ సార్వభౌమత్వం అంటే ఏంటో చెప్తాను చూడండి. అయితే మన దేశం పూర్తి స్వతంత్ర దేశం కదా, అయితే మన దేశానికి మనమే అధిపతులం. వేరే దేశాలు మనపై పెత్తనం చెలాయించదు అండ్ వేరే దేశాలు మనల్ని కంట్రోల్ చేయలేవన్నమాట. మన దేశానికి సంబంధించిన ఫైనల్ డెసిషన్స్ అన్నీ మన గవర్నమెంటే తీసుకుంటుంది. అయితే ఈ సార్వభౌమత్వాన్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు: అంతర్గత సార్వభౌమత్వం, బాహ్య సార్వభౌమత్వం. అయితే ఫ్రెండ్స్, ఈ తెలుగు టర్మ్స్ అనేవి పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక తప్పదు కదా, మనం తెలుగు మీడియం చూస్ చేసుకున్నాం, ఇంకా చదవాలి. అంతర్గత సార్వభౌమత్వం అంటే ఏంటో చెప్తాను చూడండి. అయితే మన దేశంలో చట్టాలు చేయడం, పాలన నిర్వహించడం అనే అంశాలపై పూర్తి అధికారం మన ప్రభుత్వానికే ఉంటుంది. రెండవది బాహ్య సార్వభౌమత్వం. అయితే వేరే కంట్రీస్తో అగ్రిమెంట్స్ చేయడం, యుద్ధాలు లేదా శాంతి నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాల్లో మన ఇండియాయే ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సార్వభౌమత్వం అంటే మన ఇండియాకి తన పనిని తానే నిర్ణయించుకునే సంపూర్ణ స్వేచ్ఛ అనేది ఉంటుంది. సేమ్ ఇన్స్టాలో కూడా కనిపిస్తుంటుంది కదా, మై లైఫ్ మై రూల్స్ అని. సింపుల్గా సార్వభౌమత్వం అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇక్కడున్న టెక్స్ట్ చదువుతాను చూడండి. ఏ విదేశీ దేశం భారతదేశాన్ని నియంత్రించదు. దేశానికి సంబంధించిన తుది నిర్ణయాలు మనమే తీసుకుంటాం. ఇది అంతర్గత మరియు బాహ్య స్వతంత్రతను సూచిస్తుంది. 2 కోణాలు ఏంటింటవి? అంతర్గత సార్వభౌమత్వం, బాహ్య సార్వభౌమత్వం. దేశంలో చట్టాలు చేయడం, పాలన నిర్వహించడం అంతర్గత సార్వభౌమత్వం కిందికి వస్తుంది. నెక్స్ట్ బాహ్య సార్వభౌమత్వం, ఇతర దేశాలతో ఒప్పందాలు, యుద్ధం, శాంతి నిర్ణయాలు, ఇవి బాహ్య సార్వభౌమత్వం కిందికి వస్తాయి. ఇంకా బాహ్య సార్వభౌమత్వం అంటే ఏ రంగాలకు సంబంధించింది? విదేశీ విధానం, రక్షణ, ఆర్థిక విధానం కూడా దీని కిందికే వస్తాయి. సో ఫ్రెండ్స్, మనం ఇంతసేపు ఏ టర్మ్ గురించి నేర్చుకున్నాం? సార్వభౌమత్వం గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు సామ్యవాదం అనే టర్మ్ గురించి నేర్చుకుందాం. సో మీకు ఫస్ట్ నేను సింపుల్గా చెప్తాను చూడండి, సామ్యవాదం అంటే ఏంటో. దాని తర్వాత ఈ ప్యాసేజ్ చదువుదాం. ఇక్కడ సామ్యవాదం అంటే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడాన్ని సామ్యవాదం అంటారు. అర్థమైంది కదా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ని కలిగించడమే సామ్యవాదం. ఇది అందరికీ తెలుసు కదా, మన ఇండియా డెమోక్రటిక్ సోషలిజంను అనుసరిస్తుంది, అంటే ప్రజాస్వామ్య సామ్యవాదంను అనుసరిస్తుంది. అంటే ఇది పూర్తిగా కమ్యూనిజం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో సమానత్వం అన్నమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం తెలుసు కదా, మన ఇండియాలో మిక్స్డ్ ఎకానమీ ఉంటుంది కదా. అంటే మన ఆర్థిక వ్యవస్థ 2 రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటేంటి? పబ్లిక్ సెక్టార్, రెండోది ప్రైవేట్ సెక్టార్. అయితే మన ఇండియాలో ఈ 2 కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఏంటంటే పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, సామ్యవాద అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో మన రాజ్యాంగంలో చేర్చారు. అంటే రాజ్యాంగం అంటే ప్రవేశికలో చేర్చారన్నమాట. అయితే ఈ సవరణతోనే ఇంకో 2 పదాలను కూడా చేర్చుతారు కదా ప్రవేశికలో, అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఒకసారి ఇక్కడ మ్యాటర్ చదువుతాను చూడండి. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం.
భారత్ యొక్క మోడల్ ఏంటి? భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదంను అనుసరిస్తుంది. ఇది పూర్తిగా కమ్యూనిజం కాదు, ఇది మిశ్రమ విధానం. మిశ్రమ విధానం అంటే పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రెండు కలిసి పనిచేయడం అన్నమాట. ప్రభుత్వ రంగం అంటే పబ్లిక్ సెక్టర్, వ్యక్తిగత రంగం అంటే ప్రైవేట్ సెక్టర్, ఇవి రెండు కలిసి పనిచేస్తాయి. వీటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సామాజిక న్యాయం అండ్ ఆర్థిక అసమానతలను తగ్గించడం. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ సోషలిస్ట్ అంటే సామ్యవాదం అనే పదాన్ని ప్రవేశికలో చేర్చారు. ఇంకో 2 పదాలు కూడా ఉంటాయని చెప్పాను కదా, ఏంటింటవి? లౌకిక మరియు గణతంత్ర. అయితే ఈ 3 పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికలో చేర్చారు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పిన ఈ 2 పదాలు మీకు కొత్తగా అనిపించవచ్చు. ఒకసారి చూద్దామా మళ్ళీ? ఏమేం పదాల గురించి డిస్కస్ చేశాం? సార్వభౌమత్వం అండ్ సామ్యవాదం. సార్వభౌమత్వం అంటే మై లైఫ్ మై రూల్స్ అని గుర్తుపెట్టుకున్నారు కదా. నేను మీకు ఇది గుర్తుండాలని చెప్తున్నాను. సో దీంట్లో అసలు మీనింగ్ ఏంటి? అయితే మన ఇండియాపై ఎవరు పెత్తనం చెలాయించడానికి ఉండదు, మన ఇండియాయే తన ఓన్ డెసిషన్ను తీసుకుంటుంది. నెక్స్ట్ సామ్యవాదం అంటే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించి అందరికీ సమాన అవకాశాలు అంటే ఈక్వల్ ఆపర్చునిటీని కలిగించడమే సామ్యవాదం. ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అనేది ఉంటుంది, అంటే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ రెండు కలిసి పనిచేస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ లౌకికత్వం అంటే సెక్యులర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ లౌకికత్వం అంటే 1 వర్డ్లో చెప్తాను చూడండి. ఏ రాష్ట్రానికి సొంత మతం అనేది ఉండదు, అన్ని మతాలకు ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి పక్షపాతం చూపియొద్దు. యాక్చువల్లీ మీకు సెక్యులర్ అంటేనే అర్థమవుతుంది కదా. అయితే మన ఇండియా పాజిటివ్ సెక్యులరిజంను ఫాలో అవుతుంది. అంటే మన గవర్నమెంట్ మతాల నుండి దూరంగా ఉండడం అని కాదు, అన్ని మతాలను ఈక్వల్గా ట్రీట్ చేయడం అన్నమాట. సో అర్థమైంది కదా సెక్యులర్ అంటే ఏంటో. ఒకసారి పారాగ్రాఫ్ చూద్దాం. రాష్ట్రానికి సొంత మతం ఉండదు, అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుంది. భారత లౌకికత్వం యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశం పాజిటివ్ సెక్యులరిజంను అనుసరిస్తుంది. అంటే ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవించడం, ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వదు. అవసరమైతే మత వ్యవహారాల్లో సంస్కరణల కోసం జోక్యం చేసుకోవచ్చు. ఒకసారి పిక్చర్ చూడండి. లౌకికత్వం అంటే రాజ్యానికి మతం లేదు, అన్ని మతాలకు సమాన గౌరవం అనేది ఉంటుంది. సో అర్థమైంది కదా. దీన్ని కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికలో చేర్చారు. న్యాయం జస్టిస్ అంటే ఏంటో చూద్దాం. ప్రవేశికలో 3 రకాల న్యాయాలు ఉన్నాయి. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. సామాజిక న్యాయం అంటే కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష ఉండకూడదు, సమాజంలో సమాన గౌరవం ఉండాలి. ఎగ్జాంపుల్గా రిజర్వేషన్ విధానంను చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్థిక న్యాయం అంటే ఏంటి? అందరికీ జీవనోపాధి అవకాశాలను కల్పించాలి. ఇంకొకటి సంపద కొద్ది మందిలో కేంద్రీకరణ కాకూడదు. నెక్స్ట్ రాజకీయ న్యాయం అంటే అందరికీ ఓటు హక్కు ఉండడం, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండడం, ప్రజాస్వామ్యంలో పాల్గొనడం. అయితే ఇక న్యాయభావనకు ఇన్స్పిరేషన్ ఏంటి? 1907 రష్యన్ రెవల్యూషన్ అనమాట. నెక్స్ట్ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూద్దాం. తుది అధికారం ప్రజలదే. భారత విధానం భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యంను అనుసరిస్తుంది. అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. అంటే మనం ప్రతినిధులను ఎన్నుకుంటాం, వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు, అక్కడి నుంచి రూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రజలు నేరుగా పాలించరు, వారు ప్రతినిధులను ఎన్నుకుంటారు. అర్థమైంది కదా. ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది, దీన్నే ప్రజాస్వామ్యం అంటారు. ఇక్కడ చూడండి ఇంకొకటి, మన ఇండియాలో ఇండైరెక్ట్ ఎలక్షన్ జరిగితే స్విట్జర్లాండ్లో డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ గణతంత్ర అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ఇండియాలో రాష్ట్రపతి ఎన్నికై వస్తాడు కదా, కాబట్టి భారత్ ఒక రిపబ్లిక్ కంట్రీ అన్నమాట. ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. రాష్ట్రపతి అనేవారు పరోక్షంగా ప్రజల ద్వారా ఎన్నికై వస్తారు, అంతేకాని జన్మ ఆధారంగా ఏ పదవి రాదు. అంటే బై బర్త్ ఏ పదవి రాదు. బై బర్త్ పదవి వచ్చేవి కూడా ఉంటాయా అంటే కొన్ని ఉంటాయి, వాటినే రాచరికం అంటారు. ప్రజెంట్ మన ఇండియాలో ఏముంది? ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ గణతంత్ర అంటే అధికారం అనేది వారసత్వంగా కాకుండా ఎన్నికల ద్వారా వస్తుంది. అయితే రాష్ట్రపతి తన విధులను మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే నిర్వహిస్తాడు, తన ఓన్గా ఏ డెసిషన్ తీసుకోలేడు. సో ఇక్కడ ప్రజలు అనేవారు ప్రతినిధులను ఎన్నుకున్నారు కదా, వాళ్ళ చేతిలోనే రియల్ పవర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ టెక్స్ట్ ఒకసారి చదువుతాను చూడండి. రాష్ట్రాధిపతి ఎన్నికై వస్తాడు, జన్మ ఆధారంగా పదవి ఉండదు. రాష్ట్రపతి ఎన్నికై వస్తాడు, వంశ పారంపర్య రాజ్యం లేదు. రాష్ట్రపతి మంత్రివర్గ సలహాతో పనిచేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టర్మ్స్ అన్ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రవేశికకు లింక్ అయ్యి ఉన్న కొన్ని కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బెర్బారి కేసు గురించి చూద్దాం. 1960లో వచ్చింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం సందర్భంగా ప్రవేశిక ప్రాముఖ్యత ప్రశ్నగా వచ్చింది. అయితే దీంట్లో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది? ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు, ప్రవేశిక ద్వారా అధికారం
అధికారాలు పొందలేం అండ్ ప్రవేశికను సవరించలేం అని తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో కోర్టు ఏమని తీర్పునిచ్చింది? ప్రవేశిక రాజ్యాంగానికి ముందు మాట మాత్రమే, కానీ ఇది రాజ్యాంగంలో అసలు భాగం కాదు అని చెప్పి తీర్పునిచ్చింది. ప్రవేశిక ద్వారా అధికారాలు పొందలేం అంటే ప్రవేశిక ఆధారంగా గవర్నమెంట్కి అడిషనల్గా కొత్త పవర్స్ అనేవి రావు. ఒకవేళ ఆ పవర్స్ పొందాలంటే రాజ్యాంగంలోని అసలు ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటి నుంచే రావాలి. ఇంకా ఈ కేసు ద్వారా ఇంకో తీర్పు ఏమని చెప్పారు? ప్రవేశికను సవరించలేమని చెప్పారు. నెక్స్ట్ 1965లో వచ్చిన సజ్జన్ సింగ్ కేసు గురించి చూద్దాం. ఈ కేసులో కోర్టు ఏమంది అంటే ఏమని తీర్పునిచ్చింది? బెరుబారి తీర్పును పూర్తిగా తిరస్కరించలేదు, కానీ ఒక ముఖ్యమైన సందేహాన్ని వ్యక్తం చేసింది. అంటే బెరుబారి కేసులో ఇచ్చిన తీర్పును మళ్ళీ ఆలోచించాల్సి ఉంది అని చెప్పి తీర్పునిచ్చింది. ఈ కేసు ఎందుకు ముఖ్యమంటే ఇది ఫ్యూచర్ చేంజ్కి డోర్ ఓపెన్ చేసిన కేసు అన్నమాట. అంటే తరువాత వచ్చిన కేసుల్లో ప్రవేశిక స్థానం గురించి కోర్టు తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఈ కేసు కల్పించింది. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు 1973లో వచ్చింది. ఒకసారి దీని గురించి చూద్దాం. ఈ కేసులో కోర్టు ఏమని తీర్పునిచ్చింది? ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే, ప్రవేశికను సవరించవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క నిర్మాణాన్ని అంటే మౌలిక నిర్మాణాన్ని నాశనం చెయ్యలేం అని తీర్పునిచ్చింది. అయితే ఈ కేసు బెరుబారి కేసులో చెప్పిన అభిప్రాయాన్ని మార్చుతూ కోర్టు స్పష్టంగా ప్రవేశిక రాజ్యాంగంలో భాగం అని తీర్పు చెప్పింది. బెరుబారి కేసులో ఏమని చెప్పింది అంటే ఈ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు, దీన్ని సవరించలేం అని చెప్పారు కదా. సో దీనికి వ్యతిరేకంగా ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే, దీన్ని సవరించవచ్చు కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చలేమని చెప్పి తీర్పునిచ్చింది. పార్లమెంట్ ఆర్టికల్ 368 ద్వారా సవరణ చేయవచ్చు, కానీ రాజ్యాంగపు మౌలిక స్వరూపం దెబ్బతినకూడదు. అయితే ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంట్ సవరణ చేయవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చలేం. అయితే ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం, గణతంత్ర, లౌకికత్వం ఇలాంటి బేసిక్ స్ట్రక్చర్ని మార్చలేం. ఆర్టికల్ 368 ద్వారా సవరణలు చేయవచ్చు, కానీ ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్ స్ట్రక్చర్ని మార్చలేం. నెక్స్ట్ 1994లో వచ్చిన ఎస్ఆర్ బొమ్మాయి కేసు గురించి చూద్దాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం, ఇంకా లౌకికత్వం బేసిక్ స్ట్రక్చర్లో భాగం. అయితే లౌకికత్వం బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని చెప్పి ఈ కేసు ద్వారా ప్రకటించారు. ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని నియంత్రించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ప్రవేశిక విలువ పెరిగింది. సెక్యులరిజంకి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బలపడింది. సో ఈ కేసు ద్వారా ఏమేమి జరిగాయి? ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని నియంత్రించారు. అయితే ఆర్టికల్ 356 అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సులభంగా రద్దు చేయకుండా న్యాయపరమైన సమీక్షకు అంటే జ్యుడిషియల్ రివ్యూకి లోబడి ఉండాలని చెప్పింది. ఇంకొకటి ఏం జరిగింది? కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ప్రవేశిక యొక్క విలువ పెరిగింది. సెక్యులరిజంకి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బలపడింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతటితో ప్రవేశిక టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.